హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! పొట్టికలు ఎలా వండుకోవచ్చు అనే విధానాన్నయితే చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా అయితే మన గార్డెన్‌లో పనస చెట్టు ఉంది కదండీ! ఆ ఆకులను తెచ్చుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని బుట్టలు అల్లుకునే విధానాన్ని మన ఛానల్‌లో మన వీడియోల్లో పెట్టానండి. ఒకసారి అయితే వెళ్లి చూసేసేయండి. డిస్క్రిప్షన్‌లో పెడతాను ఆ వీడియో లింక్ అనేది. ఇక ముందు రోజు సాయంత్రమే నేను ఆ బుట్టలైతే అల్లుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే చక్కగా మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక ఇడ్లీ పిండి అనేది మనకి రెగ్యులర్‌గా మనం వాడుకునే పిండేనండి. ఇక ఆ పిండిని ఇలా బుట్టల్లో వేసేసుకొని చక్కగా పెట్టేసుకోవడమే. మనకి ఎక్కువగా కావాలంటే లావుగా కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకుంటాము. చిన్న చిన్నగా కావాలంటే కొంచెం తక్కువ పిండి వేసుకొని చిన్న చిన్నగా చక్కగా పొట్టికల్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనకి, ఆ ఇడ్లీ స్టాండ్‌లో పెట్టేసి కూడా చక్కగా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే గనుక ఇలా నా దగ్గరైతే ఈ స్టీల్ గిన్నె ఉంది కదండీ! పైన స్టీమర్ ఉంటుంది కదా! కిందయితే నీళ్లు పోసేసి ఆ స్టీమర్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం మంట మీద అలాగ ఉంచేస్తే ఎందుకంటే కొంచెం పిండి ఎక్కువగానే వేశానండి నేను. ఇక అందుకని చెప్పేసి కొంచెం ఒక 20 నిమిషాల పాటు పెడుతున్నాను. తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పొట్టిక్కలు రెడీ అయిపోతాయి. ఈలోగా ఏంటంటే నేను పక్కన పిల్లలకి బాక్సుల్లోకి టమాటా రైస్ కూడా చేసేస్తున్నానండి. అది కుండలోను కాస్త తాలింపయితే వేసేసాను. రైస్ అది వేసిన తర్వాత ఇక పైనయితే కొంచెం కొత్తిమీర జల్లేసి కొంచెం ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే చక్కగా సన్న మంట మీద పెట్టేస్తే మగ్గిపోతుందండి టమాటా రైసు. ఒక పక్కనైతే పొట్టిక్కలు టిఫిన్‌కి ఒక పక్కని టమాటా రైస్ లంచ్ బాక్సుల్లోకైతే ఇలా ప్రిపేర్ లంచ్ బాక్స్‌లో టమాటా రైస్‌తో పాటు ఏదైనా ఆమ్లెట్ గాని, లేతే ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ గాని పెట్టేస్తానండి. ఇక తర్వాత ఈ పొట్టిక్కల్లోకి చట్నీ అనేది పల్లీ చట్నీ, పొట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా ఏదైనా చేసుకుంటే కాంబినేషన్‌లో చాలా బావుంటుందండి. కానీ ఈరోజు నేనేం చేస్తున్నానంటే క్యాబేజీ రోటి పచ్చడి చేస్తున్నానండి. ఇంకా రైస్‌లో కూడా బావుంటుంది కదా! అని చెప్పేసి క్యాబేజీ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక ముందుగా అయితే ఆల్రెడీ నేను క్యాబేజీని కాస్త పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత క్యాబేజీ ఒక హాఫ్ ముక్క తీసుకొని కాస్త నూనెలో వేగించుకొని అందులోని టమాటాలు కూడా వేసి మగ్గబెట్టుకున్నానండి. ఇక ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇక ఇదేంటంటే తాలింపు పోపు కోసం అయితే ముందుగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు అయితే వేసేసి కాస్త దోరగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది పూర్తిగా చల్లారాలండి. ఇక అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఆల్రెడీ నేను మగ్గబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, టమాటా ఇక ఈ 3 కూడాను కాస్త బాగా మగ్గిన తర్వాత వాటర్ అది కొంచెం అందులో ఉన్న వాటర్ డ్రై అయిన తర్వాత ఇలా చక్కగా మనకి రోటి చట్నీ అంటే చిన్ని రోలు ఉంది కదండీ చక్కగా ఈ రోల్లోనైతే దంచుకుంటున్నాను. మెత్తగా మనకి కొంచెం కచ్చి పిచ్చిగా దంచుకుంటే రోటి పచ్చడి అనేది బావుంటుంది. బాగా మెత్తగా కాకుండాను. ఇక అలాగే దంచేసుకొని చల్లారిన పోపులో వేసేస్తానండి. క్యాబేజీతోనే కాదండి మనకి దొండకాయి, తర్వాత వంకాయి, కొత్తిమీరి, టమాటా ఏ పచ్చడి చేసినా రోట్లోను భలే టేస్టీగా ఉంటుంది కదండీ! ఇక నేనైతే ఇంట్లో ఏవైనా వెజిటబుల్స్ మిగిలితే వాటిలతో ఎలా చేస్తే బావుంటదో ఏంటని చెప్పేసి కొంచెం అలా ట్రై చేసేస్తాను. కానీ చాలా బావుంటదండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. క్యాబేజీ కొంచెం పులుపు కోసం వచ్చేసరికి టమాటా, పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం వేసేసుకొని చక్కగా కారానికి సరిపడా ఇంకా అది వాటిని మగ్గబెడితే మనకి ఆ టేస్ట్ అనేది కూడా మనకి ఆ క్యాబేజీ ఫ్లేవర్ అనేది ఏమంత పెద్దగా ఏం తెలీదండి. బావుంటుంది. అందులోను వేడి వేడి అన్నంలోకి కూడా చక్కగా చాలా బావుంటుంది ఈ పచ్చడి. ఇక ఇదండి రోటి పచ్చడి అయితే ఇలా చేశాను. పల్లీలు, కొబ్బరి పచ్చడి ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చేసుకునేవే కదా మనం. ఇక అందుకని చెప్పి మీకు ఈరోజు ఈ పచ్చడి కూడా చూపించినట్టు ఉంటుంది కదా! అని చెప్పేసి ఇంక ఇదే చేశానండి. చాలా బావుంటది కాంబినేషన్ కూడాను. ఇడ్లీ ఏంటంటే ఇడ్లీలనేవి కొంచెం మినపట్టనేవి చప్పగా ఉంటాయి కాబట్టి, అందులోకి చట్నీలు కొంచెం కారంగా చేసుకుంటేనే బావుంటాయి కదండీ! ఇక అందులోనూ ఈ క్యాబేజీ పచ్చడి కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కదా! రెగ్యులర్‌గా పల్లీ పచ్చళ్ళు, మనకి పొట్నాల పచ్చళ్ళు అన్నీ చేసుకుంటూనే ఉంటాము. ఇక క్యాబేజీ రోటి పచ్చడి కూడా చూపించినట్టు ఉంటుంది కదా! అని చెప్పి చూపించానండి. ఇక ఇదిగోండి పొట్టిక్కలైతే చల్లారిపోయినయి కూడాను ఇంక తీసేసి, ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఈ బుట్టలేంటంటే మనకి కాస్త ఫస్ట్ 2, 3 సార్లు ట్రై చేస్తే కొంచెం అటు ఇటుగా వస్తాయండి. కానీ తర్వాత చేయగా చేయగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. అందులోను కొంచెం అటు ముదురుగాను కాదు, అటు బాగా లేతగాను కాకుండా ఉన్న ఆకులైతే మనకి ఆ బుట్ట అల్లడానికి అనుకూలంగా వస్తది. టూత్ పిన్స్‌తో కూడా చక్కగా గుచ్చేసుకోవచ్చండి వీటిలిని. మనకి ఇంట్లో వాడుకునే టూత్ పిన్స్ ఉంటాయి కదా! వాటిలతో కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి పొట్టెక్కయితే రెడీ అయిపోయింది. పనస ఆకులతో పొట్టికలు అల్లుకోవడం రాకపోయినా కూడాను చక్కగా పనస ఆకులని తీసుకొచ్చి ఇడ్లీ రేకులు మనం వేసినప్పుడు పైన అలా పెట్టేసుకున్నా కూడా బానే ఉంటుందండి. ఈజీగా ఉంటుంది కదా! ఇక ఆయుర్వేదిక్ మెడిసిన్ అయిన పనస ఆకులను గానీ, పనస పిక్కలను గానీ, తర్వాత పనస పళ్ళు గానీ ఎక్కువగా తీసుకోండి. చాలా మంచిది. ఆటిల వల్ల చెడ్డేమీ ఉండదండి మనకి. ఇక ఇదిగోండి పొట్టెక్కలని మనకి ఎక్కువగా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా సైడ్ అయితే కొంచెం ఎక్కువగా చేస్తారండి. అక్కడి నుంచే వచ్చింది పొట్టెక్క అనేది కూడా. ఇక మనం
ఇంట్లో పనస చెట్టు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడే నాకు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి కిందకెళ్ళి 4 ఆకులు తీసుకొచ్చి ఏదో ఒకలాగా బుట్టలు అల్లడమో లేదంటే ఆ ఇడ్లీల మీద పెట్టి ఆవిరికి ఉడికించడం ఏదో ఒకటి చేస్తా ఉంటాను. ఇక ఇదండి పొట్టెక్క చేసే విధానం అయితే. ఇక ఈ పొట్టెక్క కాంబినేషన్ వేడి వేడి సాంబార్ గానీ, అల్లం చట్నీ గానీ చాలా బావుంటుందండి. ఇంకా మన ఇష్టం, మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే చక్కగా నేతితోను మనకు ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టానండి. ఉలవలు, అవిసె గింజలు, పల్లీలు ఏసి కారప్పొడి చేశాను. చాలా హెల్తీ కారప్పొడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఒకసారైతే చూడకపోతే కొత్త వాళ్ళు వెళ్లి చూడండి కారప్పొడి అనే వీడియోని. ఇక ఇదిగోండి నేనైతే పైన అదైతే వేసుకొని చక్కగా రోటి పచ్చడితోటైతే ఎంజాయ్ చేసేస్తున్నాను పొట్టెక్కని. మీరు కూడా ఒకసారైతే ట్రై చేసేయండి. ఎలాగుందో అనేది చిన్ని కామెంట్ ద్వారా చెప్పండి. పనస ఆకుల్ని చక్కగా వాడుకొని మంచి ఆరోగ్యాన్ని పెంచుకుందాం. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.